వ్యవసాయంలో పురుగుమందులు, రసాయన ఎరువుల వాడకం పెరిగిపోయింది. రైతులు ఏ పంట సాగు చేసినా రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడాల్సి వస్తుంది. అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టుబాటు కాని దుస్థితి ఫలితంగా రైతులు నష్టాల్లో మునిగిపోతున్నారు. అందుకే ఇప్పుడు రైతులు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. అదే సేంద్రియ సాగు. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల అన్నదాతలకు పెట్టుబడి తగ్గడంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది. పెరుగుతున్న జనాభా కారణంగా ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఆహార కొరతను తీర్చేందుకు అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమి సంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండటంతో నేల కలుషితమవుతుంది. దీంతో దిగుబడులు భారీగా పడిపోతున్నాయి. ఆహార ఉత్పత్తులు కాలుష్యమయం అవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు ప్రమాదకరంగా మారి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు గ్రామాల్లో పాడి బాగా కనిపించేది. ప్రతి ఇంటి ముందు పశువులు, మేకలు, కోళ్లు కనిపించేవి. వాటి వ్యర్థాలను సమీపంలోనే పెంట దిబ్బలుగా పోసేవారు. తొలకరి వర్షాలు కురవగానే ఆ వ్యర్థాలు కుళ్ళిపోయి ఎరువుగా మారగానే పొలాల్లో చల్లేవారు. ఫలితంగా భూమి సారవంతంగా మారేది. ప్రస్తుతం రోజురోజుకు గ్రామాల్లో పశు సంపద తగ్గిపోతుంది. నిస్సారమైన నేలకు నత్రజని అందిస్తే తప్ప మొక్కలకు జీవం రావట్లేదు. అందుకే రైతులు యూరియా ఎక్కువ మోతాదులో వేస్తున్నారు. దీనివల్ల నేలల్లో నత్రజని అధికంగా పెరిగి మొక్కలు ఏపుగా పెరుగుతున్నా తెగుళ్లు ఎక్కువ అవుతున్నాయి. దీనికి భిన్నంగా కొందరు రైతులు పూర్వ సాగు విధానం అంటే సేంద్రియ విధానాన్ని పాటిస్తున్నారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు విచ్చలవిడిగా వాడటం వల్ల నేల, నీరు, ఆహారం కాలుష్యం అవుతుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం సహజ వ్యవసాయమే. రసాయనాల బదులు సహజ పదార్థాలను వాడటం ద్వారా భూమి సారవంతమవుతుంది. ఇందులో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి జీవామృతం. జీవామృతం అంటే ఎద్దుపేడ, ఎద్దు మూత్రం, బెల్లం, పిండి పదార్థాలు, కొద్దిగా మట్టి, నీటితో కలిపి తయారు చేసే సహజ ద్రవణం. దీనిని పంటలకు పోస్తే మట్టిలోని సూక్ష్మ జీవులు పెరిగి పంటలకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. రైతులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో జీవామృతం తయారు చేసుకోవచ్చు. యూరియాను కొనుగోలు చేసే కంటే ఖర్చు 10 రెట్లు తగ్గిపోతుంది. పంట నాణ్యత పెరిగి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. నమస్తే అండి, నా పేరు గురుప్రసాద్ అండి. నేను ప్రకృతి వ్యవసాయం గత 8 సంవత్సరాలుగా చేస్తున్నాను. నేను కూరగాయలు పండిస్తుంటాను ఎక్కువగా. ఇది ప్రతి సోమవారం కలెక్టరేట్లో నాకు స్టాల్ ఉంటుంది, ప్రొవైడ్ చేస్తారు. నా వస్తువులు తిన్న వాళ్ళందరూ కూడా నా కోసం, నా ప్రోడక్ట్ కోసం ఎదురు చూస్తుంటారు. దీని నుంచి వచ్చే పంటలు తిన్నవాళ్ళు ఖచ్చితంగా దీనికోసం ఎదురు చూస్తుంటారండి. నాకు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్న నా కస్టమర్స్ నాకు ఫోన్ చేసి మరీ అడుగుతుంటారు. కెమికల్ వాడకుండానే మేము ప్రతిదీ కంట్రోల్ చేయగలము, ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. కెమికల్ వాడిన వలన వచ్చిన ఇబ్బందులు ఏంటనేది ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టి మా వైపు వీళ్ళందరూ కూడా కన్వర్ట్ అవుతున్నారు. మంచి రిజల్ట్స్ అయితే మాకున్నాయి. మేము రేట్లు కూడా ఎక్కడో బయట ఆర్గానిక్ స్టోర్లో 70 రూపాయలు, 80 రూపాయలు మా ఆస్తులు అమ్ముకోవాలి కొనాలంటే అనే కాన్సెప్ట్తో కొంతమంది చెప్తున్నారు. అలా ఉండదు. మార్కెట్ ప్రైస్తో సంబంధం లేకుండా మేము సస్టైన్ అవటం కోసం మాకు రిలయబుల్ ప్రైస్ ఒక 40 రూపీస్ కేజీకి, లేదు బాగా ఇబ్బందిగా ఉంటే ఇంకొక 10 రూపీస్, 50 రూపీస్, అంతకుమించి మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పంటలకు సోకే చీడపీడల నివారణకు రసాయన పురుగు మందులకు బదులు పొలాల్లోనే ఖర్చు లేకుండా ఘనధృవ జీవామృతాలు, హిమాస్త్రం, అగ్నాస్త్రం, జిల్లేడు ద్రవణం వంటివి తయారు చేసుకొని వాడుతున్నారు. మేము ఇక్కడ 1 ఎకరంలో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నామండి, ప్రకృతి వ్యవసాయం. దీంట్లో మేము ఇది వచ్చేసి నీమాస్త్రము. ఇది పురుగులకి మనం ఎక్కువ తరచుగా 15 రోజులకి 20 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తూ ఉంటాం పంట మీద. ఈ సన్న పురుగులు, కాయదొలిచే పురుగులు, ఆకు తినే పురుగులు, ఇలాంటి అన్నిటికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో మేము వేపాకు, తర్వాత వచ్చేసి నాటు ఆవు మూత్రం కలిపేసి 45 అవర్స్ ఉంచాలి. 45 గంటల తర్వాత 48 గంటల నుంచి మనం దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లో వాటర్ కలపాల్సిన పని లేదు, డైరెక్ట్గా స్ప్రే చేసేసుకోవటం అనమాట. మొదటగా జీవామృతం వాడతాము. ఆ తర్వాత ఫస్ట్ స్టేజ్లో పురుగులకు కానీ ఏదే తెగుళ్ళు ఉన్నా కానీ నీమాస్త్రం వాడతాం అనమాట. నీమాస్త్రం తర్వాత దశపర్ణ కషాయం అని, ఆ తర్వాత వచ్చే అగ్నాస్త్రం అని, ఇట్లాగా స్టేజెస్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి ఒక్కొక్కటి యూజ్ చేస్తాం. ఇది స్టార్టింగ్.
తర్వాత ఎగ్ అమినో యాసిడ్, ఫిష్ అమినో యాసిడ్ అని ఇట్లాంటివి యూజ్ చేస్తాము. ఈ తర్వాత పురుగుల కోసమేమో పురుగులకి మనం వాడే వాటిలో ఇవి మేజర్గా వేప ద్రావణం, కషాయం ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం. అనారోగ్యం బారి నుంచి ప్రజలను రక్షించేందుకు, ఆరోగ్యకర పంటలను ఉత్పత్తి చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు సబ్సిడీలు అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సార్, సాధారణంగా రైతులు యూరియా వాడుతున్నారు. ఈ యూరియా అంటే రీప్లేస్మెంట్ చేసి ఆ పద్ధతిలో ఏ వాడచ్చు అక్కడ? మేడం, మనకు జిల్లాలో ఈ యూరియా వాడకం అనేది ఈ మధ్య మనము సైంటిస్టులు చెప్పినప్పటికి కూడా బేస్డ్ ఆన్ సాయిల్ టెస్టింగ్ రిపోర్టు ఏదైతే వాళ్ళు మట్టి నమూనాలు టెస్ట్ చేసుకొని ఎరువులు వాడాలి. యాక్చువల్గా రైతులు వాడేటువంటి ఎరువులు అనేది కొంత పెరిగిన మాట వాస్తవం. సో దీని మీద ఆల్రెడీ కొంత అవేర్నెస్ కూడా మేము క్రియేట్ చేస్తున్నాము రైతులకి. మీ మట్టి పరీక్షలు అనేది తప్పకుండా టెస్ట్ చేయించుకొని ఆ మట్టి పరీక్షలో ఏదైతే రికమెండేషన్స్ ఉందో దాని ప్రకారము వాడాలని చెప్పేసి ఒకటి. రెండోది, సాయిల్ టెస్టింగ్ చేసుకోవడం వల్ల ఒక కెమికల్ ఫెర్టిలైజరే కాకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా మనము ఆల్టర్నేట్గా వేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు సాయిల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి ఆల్టర్నేట్ కూడా మేము చెప్తున్నాం మేడం. బట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే యూరియా వేయడం వల్ల రైతులు ఇమ్మీడియట్గా మాకు రిజల్ట్ కనబడుతుంది, మొక్క పెరుగుతుంది, ఆకులు పెరుగుతున్నాయి అనేటువంటి ఫిజికల్ అపీరియన్స్ చూస్తున్నారు తప్ప సాయిల్ ఫెర్టిలిటీ గురించి, సాయిల్ హెల్త్ గురించి ఆలోచన అనేది తగ్గిందని చెప్పేసి తెలుస్తుంది మేడం. సో దీని మీద కూడా విస్తృతంగా ఆర్ఎస్కే లెవెల్లో మేము క్యాంపెయిన్స్ కూడా చేస్తున్నాం. ఈ గోమయం మరియు గోమూత్రం ఉంది కదా సార్, యూరియాతో పోలిస్తే ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్? ఇక్కడ ప్రకృతి వ్యవసాయం విషయానికి వస్తే మేడం, ప్రకృతి వ్యవసాయం అనేది ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్కి ఒక మెయిన్ స్టెప్ అనమాట. ఇక్కడ మనము సాయిల్ని దృష్టిలో పెట్టుకొని అగ్రికల్చర్ అనేది చేయాలి. ఇక్కడ దేశీ ఆవు సంబంధించినటువంటి దాంట్లో మనం ప్రకృతి వ్యవసాయంలో ఇంటిగ్రేట్ చేస్తాము. ఈ ఆవు మూత్రం కానీ ఆవు పేడ కానీ తీసుకుంటే, ఒక్క స్పూను దేశీ ఆవు పేడ తీసుకుంటే 300 నుంచి 400 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అలాగే ఆవు మూత్రంలో కూడా మనకు సూక్ష్మజీవులు ఉంటాయి. సో ఈ రకంగా దేశీ ఆవు కానీ దేశీ ఆవు సంబంధించినటువంటి మూత్రం మనము ప్రకృతి వ్యవసాయంలో ఇంటిగ్రేట్ చేసి ఈ భూమిలో ఉన్నటువంటి కొన్ని కోట్ల సూక్ష్మజీవుల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలన్నీ కూడా మొక్కకు అంది మొక్క సహజ సిద్ధంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. సాయిల్ హెల్త్ కూడా బాగుపడుతుంది మేడం. సో అయితే చూసారు కదా, ఫార్మర్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేశారు అంటే ప్రకృతి సిద్ధంగా పంటలు పండించడం వల్ల తినే ప్రజలకు కూడా చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది. అంటే అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యూరియా ప్లేస్లో ఇట్లాంటి PMDS వంటి ఇట్లాంటి కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఇక్కడున్న రైతులు అయితే వినూత్నంగా అయితే పంటలు పండిస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల ఇట్లా ప్రజలు ఏదైతే వెజిటబుల్స్ బయట కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పేది అందరికీ ఇదే, ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎక్కువగా ప్రోత్సహిస్తే ప్రజలకి ఆరోగ్య సమస్యలు రావని చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా పండుతుంది, ఏ క్రాప్స్ని వీళ్ళు పండిస్తున్నారో కూడా చూసుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, విజయవాడ, YK TV.